హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా పెరట్లో జామ చెట్టుందండి. ఈ సంవత్సరమే కొంచెం ఒక 10 కాయల దాకా పడ్డాయి. అవి గూడా కోతులు ఉంచట్లేదు. కొంచెం పెద్దగా అవ్వంగానే కోసి అవి తినవు, మనం తిననివ్వవు. ఇంతకుముందే ఒక కాయ బాగా మిగలబండితే కోసామండి. చిలక గూడా కొట్టేసింది. అట్ట కోసి మా వారు సరుకులకెళ్లారు. ఈ లోపల మళ్ళీ కోతులు 3 కానొచ్చినాయండి. ఆ 4 కాయలో, 3 కాయలో ఉన్నాయి చెట్టుకి. అయి ఎక్కడ అవెక్కడ కోసి ఆగం చేస్తాయో అని ఇంక నేనే కర్ర తీసుకొని బయలుదేరాను. అటు కుర్చీ వేసుకొని ఎంత ట్రై చేసినా అందట్లేదండి. కంట్లో కూడా నలకబడింది. ఇక పెద్ద కర్ర తీసుకున్నాను, చిల్లకర్ర. అయివ్వండి అంత పైకి ఉన్నాయి. ఇది మా చింత చెట్టు అండి. చింతకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది సీతాఫలపు చెట్టు. ఎలాగో అలా అయితే కోసేసానండి. ఆ 3 కాయల కోసం ఇంత తిప్పలు పడ్డాను. 3 కాయలైనా ఒక్క కాయ అయినా మనం పండించింది కదండి.